అన్ఫిట్ అనుకున్న వాడిని ఈ ఊరు నుంచి నువ్వు ఈ ఊరు ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా అయితే మోసం చేశావో, మోసం చేసిన వాడికి నీకు ఓటేయమనంటే నేను పెద్ద మోసగాడిని అవుతాను. అందుకని అటువంటి మాటలు కానీ దాన్ని కానీ నమ్మొద్దని చెప్పేసి చెప్తున్నాను. ఒక మోసగాడు వచ్చాడు, 5 సంవత్సరాలు 10 నెలలు మోసం చేసి సంపాదించుకుని వెళ్ళిపోతుంటే, అరే 3 నెలల్లో వచ్చి ఆ మోసగాడే ఎమ్మెల్యే అయినప్పుడు మేమెందుకు ఒక 6 నెలల నుంచి మేము ప్రజల్లో ఉండి ఏప్రిల్ వరకు ప్రజల్లో ఉండి మేము మోసగించేయగలమని చెప్పేసి ఇంకో ముగ్గురు తయారయ్యారు. వీళ్ళు వాళ్ళు ఒకటే బడి అది రాత్రులు ఏ విధంగా మోసగించాలనుకునే బడి తప్ప వాళ్ళ స్కూల్కి వెళ్ళి కాలేజీకి వెళ్ళి చదువులు కాదు. చదువు తక్కువ ఉన్నా పర్వాలేదు. ఊరు మీద ఈ నియోజకవర్గం మీద ఏంటి సమస్య, ప్రజలకి ఏ విధంగా మనం ఇటు పాండిచేరిలో ఉండే ఏ ప్రభుత్వం వచ్చినా గానీ, ఏ ముఖ్యమంత్రి ఉన్నా గానీ ఒప్పించి ఊరికి మంచి పని చేయాలి అన్నదే ఒక ఆలోచన ఉండాలి. ఇక్కడతోటి ఇది కేంద్ర పాలిత ప్రాంతం, ఒక పాండిచేరితోటి మన డెవలప్మెంట్ కానీ మన పనులు కానీ ముడిపడి ఉండవు. ఇది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి ఏ ఒక్క రూపాయి రావాలన్నా స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ఒక రెవెన్యూ తప్ప మిగతా ప్రతి రూపాయి కూడా కేంద్రం నుంచి వస్తే తప్ప ఇక్కడ డెవలప్మెంట్ అవడానికి అవకాశాలు లేవు. అటువంటిది నాకున్న అనుభవం కానీ, నాకు ఇటు పాండిచేరితో వివిధ రాజకీయ పార్టీలతో ఉన్న స్నేహం, అలాగే పాండిచేరి కార్యకర్తల్లో ఉన్న నియోజకవర్గాల్లో ఉన్న కొంతమంది, మీ అంతమంది కాకపోయినా కొంతమందితోటి నాకున్న సంబంధాలు కానీ, అలాగే ఢిల్లీ లెవెల్లో ఏ ప్రభుత్వం ఉన్నా కానీ కేంద్ర మంత్రులు అవ్వచ్చు, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీస్ అవ్వచ్చు, అడిషనల్ సెక్రటరీ అవ్వచ్చు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ అవ్వచ్చు, చాలా ప్రపోజల్స్ ని పాండిచేరి నుంచి గవర్నమెంట్ నుంచి ఒక పేపర్ తీసుకోవడం, దానికి కావాల్సిన ప్రపోజల్ తీసుకోవడం, దాని నుంచి భారత ప్రభుత్వం దానికి తీసుకెళ్లి అనేకమైన 100 కోట్ల రూపాయలు యానానికి తీసుకురాగలిగాం. యానం ప్రజలు ఈ ముఖ్యంగా 5 గ్రామాలే కాకుండా ఎంటైర్ నియోజకవర్గ ప్రజలకి ఏం చేశాను, ఇంకా ఏ ఉండిపోయింది రాబోయే రోజుల్లో మన ప్రెజెన్సీలో ఇంకా ఏమి నడిపించాలి అన్న దాని మీద నాకు క్లారిటీ లేనోడు కాదు. నేను ఎక్కడి నుంచో వచ్చినోడు కాదు. ఎక్కడి నుంచో వచ్చినోడైనా సరే ఈ 5 సంవత్సరాలు ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావన్న దానికంటే ఇక్కడ కూడా వేరే చోట్ల బాధించి ఇక్కడ మన ఫ్యామిలీ ఉన్నదనో మన బంధువులనో ఈ ఊరు పెట్టి వచ్చినోడు కూడా ఇక్కడ ఉంటాడు. మన యానానికి ఎమ్మెల్యే అన్నవాడు ఎప్పుడో ఒక రోజు పగట ఎమ్మెల్యే, అప్పుడప్పుడు వచ్చి కనపడడం, రాకుండా కూడా వచ్చినట్టుగా వాట్సాప్ లోనూ క్రియేట్ చేసుకునేవాడు. రాత్రి టైంలో ఇక్కడ పడుకునేవాడు కాదు. ఇది కరెక్టా కదా? ఏ రోజైనా యానంలో ఇదిగో నా భార్య పిల్లలతో ఇక్కడ పడుకుంటున్నాను అనే పరిస్థితి కాదు. ఈ యానానికి ఎంటైర్ యానం సావిత్రి నగర్ నుంచి గిరంపేట గాని, దర్యాలతిప్ప గాని, కనకాలపేట వరకు మొత్తం ఎంటైర్ యానం పైప్ లైన్ మొత్తం రిమూవ్ చేసి, డ్రింకింగ్ పైప్ లైన్ ని ముందు గతంలో పైప్ లైన్ చేసిన దాన్ని నేను మొదటి 2 ఎలక్షన్లలో పూర్తి చేస్తే మొత్తం ఎంటైర్ పైప్ లైన్ పూర్తి చేసి 310 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ దానికి ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి 310 కోట్ల రూపాయలు యానానికి శాంక్షన్ చేసి దానికి కన్సల్టెంట్ అపాయింట్ చేసి ఇప్పుడు వర్క్స్ కి టెండర్ కి వెళ్లే పరిస్థితి నేను తీసుకురాగలిగాను. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఈ 4 సంవత్సరాల ఈ 10 నెలల్లో చేసిన పనులు నేను చెప్తున్నాను. ఇందాక 50 కోట్ల రూపాయలు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని తీసుకొచ్చింది కానీ, 9 కోట్ల 28 లక్షల రూపాయలు 5 MLD ట్రీట్మెంట్ ప్లాంట్ తీసుకొచ్చింది కానీ, ఎస్టీ ప్లాంట్ కి పందులంతలో 34 కోట్లు తీసుకొచ్చింది కానీ, 310 కోట్ల రూపాయలు ఎంటైర్ పైప్ లైన్ చేంజ్ చేయడానికి, టౌన్ లో అండర్ గ్రౌండ్ చేయడానికి తీసుకొచ్చింది కానీ, ఇవి కాకుండా ఈవేళ మన జ్యోతిరాజు వీళ్ళందరూ కూడా మొత్తం ఇవాళ ఢిల్లీలో ఉన్నారు. మొన్న డిసెంబర్ 3వ తారీఖున మన పాండిచేరికి సంబంధించిన పీడబ్ల్యూ సెక్రటరీ, ఐఏఎస్ ఆఫీసర్, మన సెక్రటరీ మేడము, అలాగే చీఫ్ ఇంజనీర్, నేను, రిటైర్డ్ అయిన భాస్కర్, అలాగే జ్యోతిరాజు వెళ్ళి ప్రజెంటేషన్ అంతా కూడా ప్లాట్ వాల్ గురించి, అలాగే ఐలాండ్ నెంబర్ 3 కొట్టుకుపోయిన దాని గురించి, అలాగే బాలేగు వారధ నుంచి అట్టిగా ల్యాంక్ వరకు అవతల కొట్టేసిన దానికి ఇస్తే, దానికి గతంలో 2018 జూన్ 6వ తారీఖున 139 కోట్ల 57 లక్షల రూపాయలు ఇచ్చిన దాన్ని ఇప్పుడు దానికి 230 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎక్కడి నుంచి? మనం తీసే స్టాచ్యూ దగ్గర నుంచి, బాలేగు వార దగ్గర నుంచి టైడల్ ల్యాక్ వరకు 1 ఇంచ్ కాంక్రీట్ వాలు,
దానికి 4 మీటర్ల 85 సెంటీమీటర్లు ఎత్తు కట్టాలి. ఎందుకంటే 20 లక్షల క్యూసిక్స్ ని ధవళేశ్వరంలో మరి వదిలిన తర్వాత మన ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ హైట్ కి ఇప్పుడు వరకు 4.6 మీటర్స్, 4 మీటర్ల 60 సెంటీమీటర్ల వరకు వాటర్ పై లెవెల్ పెరుగుతుంటే ఆ ఏర్ అంతా మునిగిపోతుంది. దాన్ని కాపాడడానికి. రెండోది, పాత బ్రిడ్జ్ దగ్గర నుంచి సీతంపేట వరకు, వెనకాల సీతంపేటకి ఫ్లడ్ ఫ్లోన్ ఏరియానే కానీ నేను ఇక్కడ సీతంపేటకి పట్టాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించాను. అలాగే కొరసానపేట అవతల పక్కన గోదావరి పక్క వరకు కూడా, కోరంగి గోదావరి పక్క వరకు ఒక కాంక్రీట్ వాల్ కట్టించి ఈ పక్కంతా కూడా ఇల్లు కట్టించాం. దాన్ని మళ్ళా ఒక రీచ్ ని ఓల్డ్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సీతంపేట వరకు కలిసేలాగా సెకండ్ రీచ్. మూడో రీచ్ టైడల్ లాక్ దగ్గర నుంచి 22 కిలోమీటర్ల 200 మీటర్ల వరకు పరంపేట సొసైటీని కొట్టుకెళ్ళిపోతూ ఉంది. దానికి క్యాబిన్ తోటి స్టోన్ తోటి ప్యాక్ చేసి చేసుకెళ్లేలాగా మూడో రిచ్. నాలుగో రిచ్ టైడల్ లాక్ దగ్గర నుంచి సుభద్రానగర్ మీదుగా, అయ్యన్ నగర్ మీదుగా, రాజీవ్ నగర్ నుంచి ఇలాగ ఇసుక్కాలో కలిసేలాగా నాలుగో రిచ్. అలాగే ఇసుక్కాలో దగ్గర నుంచి దొమ్మెడిపేట వరకు ఐదో రిచ్. దొమ్మెడిపేట నుంచి సావిత్రి ఇక్కడ దర్యాల తిప్ప వరకు 6 రిచ్లకి 232 కోట్ల రూపాయలు ఈ నెల 20వ తారీఖుకి ఫైనల్ శాంక్షన్ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వర్క్ మొదలుపెట్టేలాగా ఇది తీసుకొచ్చాను. 85 కోట్ల రూపాయలు ఇప్పుడు ఒక్క సొసైటీకి సంబంధించి దర్యాల తిప్ప సొసైటీకి ఒక లెటర్ తీసుకుని 2022 ఫ్లడ్ వచ్చినప్పుడు దగ్గరగా ఓ 3-4 ఎకరాలు ఓ సుడిగొండలా తిప్పేసి 6 మీటర్లు ఉండేది 22 మీటర్లకి డెప్త్ వరకు వెళ్ళిపోతే దాన్ని సర్వే చేయించి సీఎం చేత ఒక లెటర్ రప్పించి సెంట్రల్ కి ఢిల్లీకి వెళ్లి టీం తీసుకొచ్చి చేస్తే దానికి 85 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యానుతో పాటు ఇదొక ఇస్తూ ఉంది. అలాగే బాలేరు వారధ నుంచి అటు వెళ్ళడానికి ఒక 23 కోట్ల రూపాయలు చూస్తే దగ్గరగా 230 కోట్ల రూపాయలు ఒకటి, ఇది ఒక 85 కోట్ల రూపాయలు, 23 కోట్ల రూపాయలు, 340 కోట్ల రూపాయలతో ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్స్ కానీ చేసినట్టయితే రాబోయే రోజుల్లో ఏ ఒక్క గట్టు తెగిపోతుందా, ఫ్లడ్ వాటర్ ఎక్కువైపోతే వావర్ ఇదైపోతుందా, వావర్ పోయి గ్రామాలు కొట్టుకుపోతున్నది లేకుండా, సొసైటీ భూమి కొట్టుకుపోకుండా, ఆ పక్కనే ఆ కనకాలపేట రైతులది కొట్టుకుపోకుండా ఉండే చేసేలాగా ఈ పనులు చేశాను. ఏదో ఇంటర్వ్యూలో ఒక్క రూపాయి లేకుండా ఒక్క వాటర్ బాటిల్ తోటి, ఒక జిలేబీ తోటి, ఒక సమస్య గెలిచేసాడు. వీళ్ళబ్బా నువ్వు నిలబడాలి, ప్యాకెట్లో డబ్బుని ప్రజలు కొంత పట్టుకెళ్ళిపోవాలి, ప్రజలు తీసేసుకోవాలి, వెనక్కి తీసేసుకోవాలి. నువ్వు పోటీగా చేయగానే ఆగిపోవద్దు. ఎమ్మెల్యే గారు దయచేసి పోటీ చేయాలి. నువ్వు తోటరాజు వచ్చి ఇక్కడ ఏంటి ఓడబొడిచాడు అన్నది ఇండైరెక్ట్ గా అశోక్ గెలవాలి. దినేష్ ఎక్కడికి వెళ్ళే చేశాడు గత ఎలక్షన్ లో, రామూర్తి ఎక్కడికి వెళ్ళే చేశాడు. మీరందరూ కదా, మీరు ఇప్పుడు 3 వస్తున్నారు. మీరు 3 వస్తారో లేకపోతే 4 వస్తారో రండి, మీరందరూ కలిసి ఒక్కడే రండి, చూస్తాం మీ డబ్బు ఏంటో అన్నది చూస్తాం. పేదవాడి గురించి ఉన్న మనిషి ఇక్కడ, లంచం తీసుకోమని మనిషి ఇక్కడ లంచం తీసుకున్నాడు, ఊరు అభివృద్ధి చెయ్యాలనుకున్నవాడు ఇక్కడ. ఈ మనిషికి దాటి వెళ్తుందో ఏంటి అన్నది మీరందరూ కూడా చూపిందరు కానీ 1 తారీఖు లోపుగానే 10 రోజుల్లో మీటింగ్ ఉంటుంది. మీరు మీటింగు మిగతా ఏరియా వాళ్ళకి ఒక ఆదర్శంగా తయారయ్యారు. మీరు ఈవేళ మీటింగ్ మిగతా ఏరియా కూడా మీ కాంట్రిబ్యూషన్కి వెళ్ళండి. మిగతా ఏరియా ఈ వారం రోజుల్లో ఇటువంటి మీటింగులకు 4-5 మీటింగులు జరుగుతాయి. దాని తర్వాత ఫైనల్ మీటింగ్ కి నేను పాండిచేరి రాజకీయం, భారత రాజకీయం చూసి అప్పుడే అనౌన్స్ చేస్తాను. వచ్చి ఏం చేయాలి అన్నది ప్రజల నిర్ణయంతో ఆ రోజు ఉంటారు. ఈ మీటింగులు అయిన తర్వాత, ఈ 12 రోజులు రాజకీయం అయిన తర్వాత, మీ యూత్ మీటింగ్లు, మహిళా మీటింగ్లు, ఫైనల్ మీటింగ్ అయిన తర్వాత అంతా కలిపి ఒక మోటార్ సైకిల్ ర్యాలీతో వద్దాం. మొత్తం అంతా ఊరంతా రౌండ్ తోటి మల్లాడి కృష్ణారావు తీసుకునే నిర్ణయం ఎలాగ ఉంటది, రాబోయే రోజుల్లో పాండిచేరి రాజకీయాల్లో ప్రభావం ఎలా ఉంటది, పాండిచేరిలో మల్లాడి కృష్ణారావు 3 నియోజకవర్గాల్లో ఏం చేస్తాడని అక్కడ నిద్ర పట్టట్లేదు. రేపు వెళ్ళిన తర్వాత ఎల్లుండికి ఒక క్లారిటీ వస్తుంది. అక్కడ దేశమంతా చూస్తారా, మల్లాడి కృష్ణారావు అంటే పోటీ చేస్తే ఈ చుట్టుపక్కల అందరూ కూడా మల్లాడి కృష్ణారావు ఓడించాలని చెప్పేసి అనుకుంటారు. మన సపోర్ట్ తీసుకున్నవాడు అప్పుడే మజా ఉంటుంది, మజా. ముఖ్యంగా ఎస్సీ మైగ్రెంట్స్ కానీ, ఓబీసీ మైగ్రెంట్స్ కానీ, ఎంబీసీ మైగ్రెంట్స్ కానీ, అలాగే మైనార్టీకి సంబంధించిన మైగ్రెంట్స్ కానీ గత 3 సంవత్సరాల నుంచి ఇందులో కొంతమందికి మాత్రమే తెలుసు.
వాళ్ళకున్న ఇబ్బందిని ఏ విధంగా తీసుకురావాలన్నది ఇటు భారత ప్రభుత్వానికి పుదుచ్చేరి ప్రభుత్వం ద్వారాగా వాళ్ళకి కూడా రాబోయే త్వరలోనే ఈ 2026లో తప్పనిసరిగా ఇటు పాండిచేరి ప్రభుత్వాన్ని ఒప్పించడం ఇమీడియట్ గా భారత ప్రభుత్వాన్ని కూడా తీసుకెళ్లి వాళ్ళకి కూడా న్యాయం చేసే వరకు నేను మీకు అండగా ఉంటానని చెప్పేసి సభముఖంగా మీ అందరికీ మనం చేస్తాను.